రైతులు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. ఉద్యమాలతో మాస్టర్ ప్లాన్ రద్దు చేయించుకున్న రైతులు మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. కామారెడ్డి రైతుల పోరాటం మళ్లీ దేనికోసం, రైతులు వేస్తున్న ప్లాన్ ఎవరి కోసం తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సింది. అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి అనే యువకుడు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. 3 రోజుల పాటు ఈ దీక్ష నిర్వహించడంతో మాస్టర్ ప్లాన్ అంశం మళ్లీ తెరపైకొచ్చింది. ఇందులో భాగంగా 8 గ్రామాల భూములు గ్రీన్ జోన్, ఇండస్ట్రియల్ జోన్లుగా విభజిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 8 గ్రామాల రైతులు అప్పట్లో మాస్టర్ ప్లాన్ రద్దు ఉద్యమం 45 రోజుల పాటు కొనసాగించారు. గ్రామాల నుంచి మొదలుకొని జిల్లా కేంద్రం కామారెడ్డి వరకు వివిధ రకాల ఆందోళనలు, నిరసనలతో ఉద్యమం కొనసాగించారు. దీంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రైతులు ఆందోళన విరమించారు. కానీ మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లుగా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి జీవో రాలేదు. అందుకే రైతులు మరో ఉద్యమానికి తెరలేపుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. కుటుంబాలతో కలిసి రోడ్డెక్కారు. కలెక్టరేట్ దిగ్బంధించారు. ఉద్యమ సమయంలో రాములు అనే రైతు మృతి చెందాడు. దీంతో రైతులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ పాలక వర్గం 2023 జనవరి 20న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. మాస్టర్ ప్లాన్ రద్దు కోసం తీర్మానం చేయడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ విలీన గ్రామాలైన 8 గ్రామాల రైతులు సమావేశమై ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జీవోను వెంటనే మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ జీవోను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కార్యాచరణ ప్రకటించడం జరిగింది. ఈరోజు రైతు ఐక్య కార్యాచరణ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ప్రతి గ్రామానికి 5 చొప్పున 40 మంది సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యాచరణ కమిటీ రైతుల్ని చైతన్యవంతులు చేసి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని ఎమ్మెల్యేలతో పాటు కలెక్టర్కు, మున్సిపల్ కమిషనర్కు, అవసరమైతే సీఎం కూడా వినతిపత్రం ఇచ్చి వారి స్పందన కోసం వేచి చూడాలని నిర్ణయించడం జరిగింది. ప్రస్తుత మాస్టర్ ప్లాన్ రద్దుపై అధికారికంగా జీవో ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనిలో భాగంగా రైతులు రోజుకో గ్రామంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డిని కలిసి జీవో రద్దు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో మాస్టర్ ప్లాన్ వ్యవహారం కాస్త అధికార పార్టీకి తిప్పలు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. రైతులంతా కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తెచ్చి జీవోను రద్దు చేసుకోవాలని పట్టుపడుతున్నారు. అందుకోసం రైతులు ఇప్పటి నుండే ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో స్థానిక కాంగ్రెస్ నాయకులతో పాటు ప్రభుత్వానికి ఇబ్బంది మారిందని చెప్పాలి.